గాలికి వ్యతిరేక దిశలో ఎగిరే జెండా, గుడిపై ఏ టైంలో పడని నీడ, సముద్ర ఒడ్డునే ఉన్న ఆలయంలో వినిపించని అలల హోరు, ఇలా ఎన్నో అద్భుతాలు, మరెన్నో వింతలకు కేంద్రం పూరీ జగన్నాథ్ ఆలయం. పురుషోత్తముడు కొలువైన పూరీని మించిన పుణ్యభూమి మరొకటి లేదు. అంతటి గొప్ప క్షేత్రంలో జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఈ ఊరేగింపును చూడ్డానికి ఏటా లక్షల మంది భక్తులు పూరీకి వస్తుంటారు. అసలు జగన్నాథ రథయాత్ర చరిత్ర ఏమిటి? ఎలా నిర్వహిస్తారు? ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? పూరీ జగన్నాథుడి రథయాత్రకు సర్వం సిద్ధం. పూరీ జగన్నాథ ఆలయం ఓ రహస్యాల గని. ఏ సమయంలోనూ నీడపడని విచిత్రం, గాలికి వ్యతిరేక దిశలో శిఖరంపై ఎగిరే జెండా, ఆలయ రహస్యాలు ఎన్నో ఎన్నెన్నో. జగన్నాథుడి రూపమే ఓ అద్భుతం. పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏంటి? ఏటా పూరిలో ఈ రథయాత్ర ఎందుకు? ఆలయ విశిష్టతపై పురాణాలు ఏం చెప్తున్నాయి? కొన్ని గంటలు, ఇంకొన్ని గంటలు అంతే జగన్నాథుడి రథయాత్ర మొదలు కావడానికి. పూరీ శ్రీ జగన్నాథుని రథయాత్ర ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు. ఏటా ఆషాఢ శుద్ధ విదియ నుంచి దశమి వరకు 12 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం ప్రత్యేక అనుభూతిని మిగిలిస్తుంది. హిందూ దేవాలయాల్లో ఉత్సవమూర్తులను ఊరేగిస్తారు. పూరిలో మాత్రం మూల విరాట్నే గర్భగుడి నుంచి తీసుకొస్తారు. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం ఆషాఢ మాసంలోని శుక్లపక్షం 2వ రోజున రథయాత్ర నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 16న జరుగుతుంది. పూరీ సంస్థానాధీశుడు బంగారు చీపురుతో ఊడ్చి రథయాత్రను ప్రారంభిస్తారు. లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతారు. జగన్నాథుడు, బలభద్రుడు తమ సోదరి సుభద్రాదేవితో కలిసి పెంచిన తల్లి గుండీచా ఆలయానికి ఊరేగింపుగా చేరుకుని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఆలయానికి వస్తారు. ఈ యాత్రను చూడడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు భక్తులు. 2 నెలల ముందు నుంచే జగన్నాథ యాత్రకు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. 200 అడుగులకు పైగా ఎత్తు ఉండే పూరీ ఆలయ గోపురంపై ప్రతిరోజు జెండాను మార్చుతారు. గాలికి వ్యతిరేకంగా ఈ జెండా ఎగరడం ప్రత్యేకత. సూర్యుడి గమనంతో సంబంధం లేకుండా ఆలయంపై నీడ కూడా పడదు. బంగాళాఖాతం పక్కనే ఉన్న ఆలయం లోపలికి వెళ్లిన తర్వాత అలల శబ్దం అస్సలే వినిపించదు. జగన్నాథ ఆలయం ప్రధాన గోపురం మీదుగా ఒక్క పక్షి కూడా ఎగరదు. ఇది మరో ప్రత్యేకత. మామూలుగా ప్రతి గుడిలో ఊరేగింపు సేవ కోసం ఒకే రథాన్ని ఉపయోగిస్తారు. జగన్నాథుడి రథయాత్ర కోసం మాత్రం ఏటా కొత్త రథాలను తయారు చేస్తారు. రాజు వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు. అవసరమైన చెట్లను 1072 ముక్కలుగా నరికి ఆలయ ప్రధాన పూజారి పూరికి తీసుకొస్తారు. ఆ ముక్కలను రథం చేయడానికి అనువుగా 2188 ముక్కలుగా చేస్తారు. వాటిలో 832 ముక్కలను జగన్నాథుని రథం తయారీకి, 763 ముక్కలను బలరాముడి రథం చేయడానికి, 593 ముక్కలను సుభద్రాదేవి రథానికి ఉపయోగిస్తారు. 9 మంది ముఖ్య
ముఖ్య శిల్పులు 125 మంది సహాయకులు కలిసి అక్షయ తృతీయ నాడు రథ నిర్మాణం మొదలు పెడతారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలు రెడీ అవుతాయి. జగన్నాథుడి రథాన్ని నందిఘోష అని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజం అని, సుభద్రాదేవి రథాన్ని దర్పదళన్ అంటారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, 8 అడుగుల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పు భాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తర ముఖంగా 3 రథాలను నిలబెడతారు. రథయాత్ర మొదటి రోజున పూజారులు మేళ తాళాలతో గర్భగుడిలోకి వెళ్లి ఉదయకాల పూజాధికాలు చేస్తారు. ఆ తర్వాత జగన్నాథ అని అరుస్తూ విగ్రహాలను కదిలిస్తారు. సుభద్ర, జగన్నాథ, బలభద్రులు యాత్రకు సిద్ధంగా ఉండగా పూరి సంస్థానాధీశులు రథం మీదకు ఎక్కి స్వామి ముందు బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఆ తర్వాత స్వామిపై గంధం నీళ్లు చల్లుతారు. రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి తాత్కాలికంగా అమర్చిన తాటి చెట్లను తొలగిస్తారు. ఇలా జగన్నాథుడు రథయాత్రకు సిద్ధమవుతాడు. జగన్నాథుని రథం మీద ఉండే ప్రధాన పూజారి ఆదేశాలతో కస్తూరి కళ్ళాపి చల్లి హారతిచ్చి జై జగన్నాథ అని అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. దీన్నే ఘోషయాత్ర అంటారు. జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ల దూరంలో ఉండే గుండీచా ఆలయానికి చేరుకోవడానికి 12 గంటల సమయం పడుతుంది. అక్కడికి చేరుకున్నాక గుడి బయటే రథాల్లోనే దేవుళ్లకు విశ్రాంతినిస్తారు. ఆ తర్వాతి రోజు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకెళ్తారు. వారం రోజుల పాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన తర్వాత దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని బహుదా యాత్ర అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి 3 రథాలు జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడి బయటే ఉండిపోతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తవుతుంది. రథయాత్రకు ముందు జ్యేష్ఠ పౌర్ణమి రోజు నుంచి 15 రోజుల పాటు జగన్నాథుడికి గోప్యంగా సేవలు నిర్వహిస్తారు. అస్వస్థతకు గురయ్యే జగన్నాథుడికి మూలికా చికిత్స నిర్వహించి ఆయుర్వేద ఔషధాలు, పాలు, పండ్లు, తేనె మాత్రమే నైవేద్యంగా సమర్పిస్తారు. ఆషాఢమాసం శుక్లపక్ష పాడ్యమి నాడు స్వామి నవయవ్వన నేత్రోత్సవం జరుగుతుంది. ఆ తర్వాతి రోజు పూరిలో రథయాత్ర మొదలవుతుంది. జగన్నాథుడు శ్రీకృష్ణుడి స్వరూపం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో ఒకే పీఠంపై పూజలు అందుకునే విశిష్ట క్షేత్రం పూరి. అన్నా చెల్లెళ్లను ఒకే చోట కొలిచే క్షేత్రం మరొకటి లేదు. ఇక జగన్నాథుడి విగ్రహం ఓ అద్భుతం. దీని వెనక ఎన్నో కథలు, ఇంకెన్నో పురాణాలు, మరెన్నో సందేశాలు. అసలు పూరి ఆలయ చరిత్ర ఏంటి? రథయాత్ర మానవాళికి ఇచ్చే సందేశమేంటి? నాలుగు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో చుట్టూ ఎత్తైన ప్రహరీ కోటగోడలతో పూరి ఆలయం ఉంటుంది. ఇందులో 120 గుళ్ళు, ఇతర పూజనీయ స్థలాలు ఉన్నాయి. ఒడిశా నిర్మాణ శైలికి చెందిన ఈ ఆలయం భారతీయ అద్భుత నిర్మాణాల్లో ఒకటి. ఆలయానికి మొత్తం 4 ద్వారాలు ఉండగా ఉత్తర, పడమర, దక్షిణ దిక్కుల్లో హతిద్వార అంటే ఏనుగు, వ్యాఘ్రద్వార అంటే పులి, అశ్వద్వార అంటే గుర్రాల ద్వారాలుగా కనిపిస్తాయి. సింహద్వారం సంగతి సరే. 2 వైపులా గాండ్రించే సింహాలతో అత్యంత గంభీరంగా ఉంటుంది. పూరి జగన్నాథ రథయాత్ర ప్రస్తావన బ్రహ్మపురాణం, పద్మపురాణం లాంటి గ్రంథాల్లో ఉంది. జగన్నాథుడి విగ్రహాలు పూర్ణ రూపంలో కాకుండా విచిత్రమైన ఆకారంలో ఉంటాయి. కారణం ఏంటన్నది ఇప్పటికీ అంతు చిక్కని ప్రశ్నే. విగ్రహాలు ఇలానే ఎందుకు ఉన్నాయనే దానిపై చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. అయితే 14 లోకాలను చూడడానికి చారడేసి కళ్లతో ఇక్కడి విగ్రహాలు ఉంటాయని అంటూ ఉంటారు. కొన్ని తరాలుగా హిందూ, ఆదివాసీ సంస్కృతుల మేలు కలయికగా పూరి ఆలయం కనిపిస్తూ ఉంటుంది.
ఈ 3 విగ్రహాలు జైన ఆచారాలుగా పిలిచే సమ్యక్ దర్శన్, సమ్యక్ జ్ఞానంద్, సమ్యక్ చరితలకు ప్రతీకగా ప్రాచుర్యం పొందాయి. జగన్నాథుడు నారాయణుడిగా, బలభద్రుడు ఆదిశేషువుగా, ఆలయంలోని విగ్రహాలు భైరవ విమలగా పూజలు అందుకుంటున్నాయి. అందుకే ఇది శైవ వైష్ణవ క్షేత్రాల్లోనే ప్రత్యేకం. గర్భగుడిలో జగన్నాథ, బలభద్ర, సుభద్ర మూల విరాటులు రత్నవేది ఆభరణాలతో అలంకరించి ఉంటాయి. కాలాల ప్రకారం ప్రతిమల నగలు, దుస్తులు మార్చుతూ ఉంటారు. ఇక్కడి మహాప్రసాదం ఏ 5 స్టార్ ఫుడ్ కి తీసిపోనంత నాణ్యంగా ఉండడమే కాదు, ఆ రుచికి ప్రత్యేకమైన జియోగ్రాఫికల్ గుర్తింపు ఉంది. వంటశాల మహాలక్ష్మీదేవి పర్యవేక్షణలో సాగుతుందని భక్తుల నమ్మకం. వంటకు కేవలం మట్టి పాత్రలను మాత్రమే ఉపయోగిస్తారు. గంగా, యమున అనే 2 పవిత్ర బావుల నీటిని మాత్రమే వంట కోసం వాడతారు. చప్పన్ భోగ్ అంటే మొత్తం 56 నైవేద్యాలను వండుతారు. ఈ నైవేద్యం జగన్నాథుడికి సమర్పించిన తర్వాత మహాప్రసాదంగా ఈశాన్యంలోని ఆనంద బజారులో పంచుతారు. శరీరం రథయేవచ అని ఉపనిషత్తు చెప్తోంది. శరీరం రథం, జీవుడు సారథి, ఆత్మ రథికుడు. 3 అంచెల రథం పరమ గమ్యానికి సంకేతం కూడా. సత్వ, రజ, తమో గుణాలతో ప్రాకృత శరీరంలో బందీ అయిన జీవుడు సాక్షాత్తు శీర్షాసనుడైన ఆ భగవంతుడే. ఈ సత్యం గుర్తించడమే జగన్నాథ రథయాత్ర సందేశం అని ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. చీకటి నుంచి వెలుతురుకు, మృత్యువు నుంచి అమృతత్వానికి దారి చూపించమని ప్రతి మనిషి తన మనోరథాన్ని ఆ జగన్నాథుడికి నివేదించడం రథయాత్ర వెనుక ముఖ్య ఉద్దేశం అని నమ్ముతూ ఉంటారు.